ఈ మేడ ఎప్పుడు బాగైతుందో ఏమో. అయినా వీళ్ళ డాన్స్ నా చావుకు వచ్చినట్టుంది. పాపం కదా మమ్మీ. మమ్మీ అమ్మో అనుకున్నానో లేదో వచ్చేసినారు. ఈసారి ఏం రిపేర్ చేస్తారో ఏమో. ఏమో చెప్పండి. టాబ్లెటా? ఇది ఇవ్వండి. ఇంకా నాకు ఈ టాబ్లెట్లు వద్దు ఏమొద్దు కానీ పోండి అక్కడ. శిశిరా, మమ్మీకి టాబ్లెట్ వేసుకోవడం కూడా రావట్లేదు. ఇదంతా మన వల్లే కదా. అవునక్క. ఇప్పుడు ఏం చేయాలి? అక్క నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటి శిశిరా అది? మమ్మీ బల్లి. అమ్మో బల్లి, అమ్మో బల్లి. నా మెడ వచ్చేసింది శిశు, నా మెడ వచ్చేసింది. ఎలా ఉంది మమ్మీ నా ఐడియా? మొత్తానికి నా మెడ వచ్చేసింది. థ్యాంక్ యూ శిశు. అమ్మయ్యా. ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? అది ఫన్నీ కదా? అవును. ఎందుకు మా అంతలా నవ్వుతున్నారు? ఏం లేదు మమ్మీ. ఏం లేకపోతే ఎందుకు అంతలా నవ్వుతున్నారు చెప్పు. మమ్మీ, ఈరోజు స్కూల్లో మా ఫ్రెండ్ పరిగెత్తుకుంటూ వచ్చి కింద పడింది. అది మేమంతా చూసి నవ్వేసాం తెలుసా. తనెవరు? నా ఫ్రెండ్. మరి ఫ్రెండ్ కింద పడితే లేపాలి గాని అలా నవ్వుతారా? మీరు అలా నవ్వడం వల్ల ఆ అమ్మాయి ఎంత ఇబ్బందిగా ఫీల్ అయి ఉంటుందో ఆలోచించారా? నిజమే కదా, ఆలోచించలేకపోయాను మమ్మీ. చూడు ఛాయా, ఫ్రెండ్ అనేవాడు సంతోషంలోనే కాదు బాధలో కూడా తోడుగా ఉండాలి. ఇప్పటి నుంచి అలా చేయను మమ్మీ, మంచిగా ఉంటాను. గుడ్. నీ చెల్లి ఏదైనా నీ దగ్గర నుంచే నేర్చుకునేది, గుర్తుంచుకో. థ్యాంక్ యూ మమ్మీ, ఇంత మంచి విషయం చెప్పినందుకు. ఏంటో ఈ పనులు, నాకు కూడా సూపర్ ఉమెన్ పవర్స్ ఉంటే బాగుండేది. చిటికలో అయిపోయేది పనులంతా. మమ్మీ ఏంటి శిష్రా? రా కూర్చో. శిష్రా, ఏంటి శిష్రా డైరీ తీసుకొచ్చావు? అది డైరీ సైన్ మమ్మీ. ఏంటి సైన్ చేయాలా? అబాకస్ ప్రాక్టీస్ చేసావా? ఇంగ్లీషు వర్డ్ వాలెట్ చదివావా? హిందీ వర్ణమాల రాసావా? డ్రాయింగ్ వేసావా? ఇవన్నీ చేయకుండా నేను ఎలా నీకు సైన్ చేస్తాను డైరీ సైన్? పోయి ఇవన్నీ రాసుకురా పో, సైన్ చేస్తా గానీ. ఫస్ట్ నువ్వు డైరీ సైన్ చేస్తే రాసుకొస్తావు. అంత సీన్ లేదు, ఫస్ట్ రాస్తే సైన్ చేస్తాను. సరేలే. అమ్మా ఈ మమ్మీ ఎప్పుడు అంతే. వేరేడంతుంది డైరీ సైన్ చేయాలంట. డైరీ సైన్ రాయకనే నేనేమన్నా పిచ్చిదాన్నా చేసేకి? అమ్మా పోయి రాసుకురా పో. ఏందే మమ్మీలు హోంవర్క్ చేస్తే సైన్ పెడతారంట. ఈ మమ్మీలు ఇంటెండెన్స్ అయిపోయినట్టున్నాడు. పెద్ద కథనే. ఇంతకు అమ్మ ఎక్కడ పోయింది కనిపించలేదే. ఛాయా, అమ్మని చూసావా? అబ్బే లే శిశిరా, ఎందుకు? నీ చెప్పు కూడా వేస్ట్లే. బా ఎత్తుకో బా. ఎందుకు ఇంత హుషారుగా పోతుంది? ఏదో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూస్తే పోలే. మమ్మీ ఏ శిష్రా? నీ క్లాస్ ఫస్ట్ వచ్చినా మమ్మీ? నిజమా శిష్యు? ఐఎమ్ సో ఇప్పి. ఇప్పినా? ఇప్పి ఏందప్పా? ఓహో హ్యాపీనా? అదే అదే హ్యాపీ హ్యాపీ. ఇంతకు మాస్కులు ఎన్ని వచ్చినాయి శిష్యు? మాస్కులా? అదేని మాస్కులు కాదు, మార్కులు. ఓహో మార్కులా? 30% వచ్చినాయి మమ్మీ. సర్లే గాని పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏది? ఏం మమ్మీ, అది పోస్ట్ మార్టం రిపోర్ట్ కాదే, ప్రోగ్రెస్ రిపోర్ట్. పోస్ట్ మార్టం రిపోర్ట్ అంటే చచ్చిపోయిన వాళ్ళకి ఇచ్చే రిపోర్ట్ మా. అదే లేవే. నీ ఇంగ్లీషు నువ్వు దండం. అయినా ఇంగ్లీష్ మాట్లాడమంటారు, మాట్లాడితే బాధపడతారు. ప్రోగ్రెస్ రిపోర్ట్ అని నాకు తెలీదా ఏంది? పాండి అక్కడ. పెళ్లి పిల్లలు ఫ్యామిలీ అని చెప్పి నేను రచిత అన్న విషయమే మర్చిపోయాను. ఎందులే. నాకు రోజు వస్తుందిరా. ఎనీవే ఆల్ ది బెస్ట్. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఏందబ్బా ఒక్క ఐడియా కూడా రాలా. నాలోని కవిత్రి నిద్ర లేపాల్సిందే. షట్. మమ్మీ ఏంటంతగా ఆలోచిస్తున్నావు? అది కవిత్వం రాస్తున్నాను శిష్య. చాలా రోజులైంది కదా రాయక, ఏం గుర్తు రావడం లేదు. మమ్మీ అయితే డాడీ గురించి రాయి మమ్మీ. డాడీ గురించా? సరే ఛాయా. మమ్మీ రాసావా? రాసా శిష్య. ఇంతకు ఏం రాసావు? డాడీ గురించి కవిత్వం రాశాను. సారొత్తారొత్తారా దావత్తే ఇస్తా ఇస్తా ఇస్తారా. 1 గంట కొట్టినాక ఓలినాయను. ఇది మీకెలా తెలిసే? నీ కవిత్వం బిజినెస్ మ్యాన్ సినిమాలోని పాట రూపంలో ఉంది మమ్మీ. అమ్మో కనిపెట్టేశారే. మొన్ననే మమ్మీ టీవీలో వేసాడు, అప్పుడు చూసినాము. అయినా మనుషులు 7 మంది ఉంటారు. అలాగే ఆ సరుగును అలాగే ఆలోచించుంటలే. ఇక్కడుందబ్బా. సండే బుక్ దొరికింది.
ఏ ఛాయ సండే బుక్ దొరికింది రావే. దీంట్లో స్టోరీస్ డ్రాయింగ్స్ అన్ని ఉంటాయి రావే. అయ్ సండే బుక్క లేట్ ఎందుకు మొదలు పెడదాం రా శిష్యు. పద అక్క. శిశిరా ఇవ్వు వేద్దాం. అక్క నేను వేస్తాగా, నేను వేస్తా. శిశిరా నేను అక్కను కదా, నేను వేస్తాను నువ్వు చూడు ఓకేనా. అయ్యో నేను చెల్లిం కదా అక్క, నేను వేస్తాను నువ్వు చూడు ఓకేనా. అదేం కాదు పెద్ద నేను చెప్తున్నా కదా నువ్వు చూడు. చిన్నదాన్ని నేను చెప్తున్నా కదా నువ్వు చూడు. ఏమైంది వీళ్ళకి? ఆగండి, ఏంది ఇద్దరు అట్లా కూడా పడుతున్నారు? ఎవరికో తిట్టివ్వండి. ఒక బుక్ కోసం ఇద్దరు అట్లా కూడా పడుతున్నారు. నేను వేస్తానులే. ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా సండే బుక్ కోసం ఇలా గొడవ పడతారా? అయితే కింద కామెంట్ చేయండి.